ప్రపంచాన్ని ఒకప్పుడు అతలాకుతలం చేసిన కరోనా మహమ్మారి విషాద జ్ఞాపకాలు ఇంకా కళ్ళల్లో మెదులుతూనే ఉన్నాయి. అలాంటి సమయంలో క్రూజ్ నౌక ఎంవి హోండియాస్ లో హాంటా వైరస్ కేసులు బయటపడటం మరోసారి ప్రపంచవ్యాప్తంగా ఆందోళనకు దారితీసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO వెల్లడించిన వివరాల ప్రకారం ఈ నౌకతో సంబంధం ఉన్న 8 మందికి హాంటా వైరస్ సోకగా వారిలో ముగ్గురు మరణించారు. దీంతో ప్రజల్లో ఇది కూడా కరోనా మాదిరిగా వ్యాప్తిస్తుందా అన్న భయం నెలకొంది. అయితే నిపుణులు మాత్రం ఇది కోవిడ్ లాంటి వైరస్ కాదని స్పష్టం చేస్తున్నారు. హాంటా వీరిడి కుటుంబానికి చెందిన ఈ వైరస్ ప్రధానంగా ఎలుకల ద్వారా వ్యాప్తిస్తుంది. ముఖ్యంగా వాటి మూత్రం, విసర్జితాలు, లాలాజలం ద్వారా వైరస్ బయటకు వస్తుంది. ఆ విసర్జితాలు ఎండిపోయిన తరువాత వాటిని ఊడ్చిన, కదిలించిన సూక్ష్మ రేణువులు గాల్లోకి లేస్తాయి. వాటిని శ్వాస ద్వారా పీల్చినప్పుడు మనుషులకు వైరస్ సోకే ప్రమాదం ఉంటుంది. అలాగే వైరస్ తో కలుషితమైన ఆహారం తినడం, కలుషిత వస్తువులను తాకిన చేతులతో నీరు లేదా ముక్కును తాకడం వల్ల కూడా ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది. ప్రపంచ వ్యాప్తంగా 40కి పైగా రకాల హాంటా వైరస్ కేసులు గుర్తించారు. వాటిని ప్రధానంగా 2 వర్గాలుగా విభజిస్తారు. అందులో మొదటిది ఓల్డ్ వరల్డ్ హాంటా వైరస్లు. ఇవి ప్రధానంగా ఆసియా, యూరప్ దేశాల్లో కనిపిస్తాయి. వీటి వల్ల రక్తస్రావ సమస్యలు, మూత్రపిండాల పనితీరులో లోపాలు తలెత్తవచ్చు. రెండవది న్యూ వరల్డ్ హాంటా వైరస్లు. ఇవి ఉత్తర, దక్షిణ అమెరికా దేశాల్లో ఎక్కువగా కనిపిస్తాయి. వీటి వల్ల ఊపిరితిత్తుల్లో ద్రవం చేరడం, శ్వాసకోశ సమస్యలు తీవ్ర రూపం దాల్చడం వంటి ప్రమాదాలు ఉంటాయి. సాధారణంగా హాంటా వైరస్లు మనిషి నుంచి మనిషికి వ్యాప్తించవు. కానీ ఆండీస్ వైరస్ మాత్రం కొంత భిన్నంగా ప్రవర్తిస్తోంది. ఇది సన్నిహిత బంధాల ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తించే ప్రమాదం, అవకాశాలు ఉన్నట్లు నిపుణులు గుర్తించారు. ఒకే పడకపై నిద్రించడం, ఆహారం పంచుకోవడం, లైంగిక సంబంధాలు వంటి అత్యంత దగ్గర సంబంధాల వల్లే ఇది వ్యాప్తిస్తుందని చెబుతున్నారు. గాల్లో గంటల తరబడి తేలియాడే కరోనా వైరస్ లా ఇది వ్యవహరిస్తోందని WHO స్పష్టం చేసింది. హాంటా వైరస్ మరీ అంత ప్రమాదకరం కాదని WHO డైరెక్టర్ మరియా వాన్ భరోసా ఇచ్చారు. ఇది కోవిడ్ కాదు, ఇన్ఫ్లుయెంజా కూడా కాదు. పరిమిత ప్రాంతాల్లో అత్యంత సన్నిహిత సంబంధాల ద్వారా మాత్రమే వ్యాప్తి చెందిన వైరస్ అని ఆమె వివరించారు. నౌకలో వైరస్ లక్షణాల్లో ఉన్న కొత్త కేసులు లేవని అధికారులు చెబుతున్నారు. అయినప్పటికీ వైరస్ తీవ్రతరం తక్కువ అంచనా వేయలేమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే ప్రారంభ లక్షణాలు సాధారణ జ్వరం, శ్వాస సమస్యలు మాదిరిగానే ఉండటంతో గుర్తించడం కష్టమవుతుంది. వైరస్ సోకిన ఎంవి హోండియాస్ నౌకలో 2 భారతీయ సిబ్బంది ఉన్నట్లు తెలుస్తోంది. అయితే వారికి వైరస్ సోకిందా, బాధితులతో సన్నిహితంగా ఉన్నారా అన్న విషయాలు ఇంకా స్పష్టత రాలేదు. మరోవైపు నౌక నుంచి ముందుగానే దిగిపోయిన పలువురిని వైద్య బృందాలు పర్యవేక్షిస్తున్నారు. హాంటా వైరస్ ఆందోళన పడటం కంటే జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. ఎలుకలు తిరిగే ప్రదేశాలను పరిశుభ్రంగా ఉంచాలి. ఎండిన విసర్జితాలను నేరుగా ఊడ్చకుండా ముందుగా శానిటైజ్ చేయాలి. ఆహార పదార్థాలను మూత పెట్టి భద్రపరచాలి. శ్వాసకోశ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని, సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మకూడదని తెలిపారు. భయం కాదు, అప్రమత్తత అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. హాంటా వైరస్ ఘటన ప్రపంచాన్ని ఒక్కసారిగా కలవరపెట్టినా ఇది కరోనా తరహా మహమ్మారి మారే అవకాశాలు ప్రస్తుతం చాలా తక్కువగా ఉన్నాయని WHO స్పష్టం చేసింది. అయితే వైరస్ల విషయంలో నిర్లక్ష్యం ప్రమాదకరం కాబట్టి భయాందోళనకు లోను కాకుండా సరైన అవగాహనతో జాగ్రత్తలు పాటించడం అవసరమని తెలిపింది.